ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సద్గురు సాయిబాబాను ఆశ్రయించినటువంటి ప్రతి భక్తుడికి కూడా బాబా ఒక అద్భుతమైనటువంటి సేవను అనుగ్రహిస్తారు. ఆ సేవను గుర్తెరిగి ఆ సేవను కొనసాగిస్తే మన జీవితం ధన్యమవుతుంది. అటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవ, అది కూడా షిరిడీలో చేసేటువంటి భాగ్యం ఒక భక్తుడికి దక్కింది. తన కంఠంలో ప్రాణమున్నంత వరకు, ఆ తరువాత తన వారసులు కూడా ఆ సేవను నిత్యం చేసే విధంగా ఆ కుటుంబం ప్రతిజ్ఞ పూనింది. ప్రతిరోజు మనము బాబా మంగళ స్నానాన్ని చూస్తాం కదా. ఆ మంగళ స్నానానికి గత 70 సంవత్సరాలుగా మద్రాసు రాష్ట్రంలో ఏదో ఒక మూల నుండి బ్రతకడానికి షిరిడీకి వచ్చి మద్రాస్ హోటల్ పెట్టుకొని జీవిస్తున్నటువంటి అయ్యర్ కుటుంబానికి ఈ అవకాశం ఎలా వచ్చింది? బాబానే స్వయంగా వారికి ఇటువంటి అద్భుతమైనటువంటి సేవను అనుగ్రహించారు. చాలామంది మనకు కూడా ఏదో ఒక సేవ, బాబాకు సంబంధించినటువంటి సేవ మనకు దక్కుతుంది. కానీ మనం చాలా సందర్భాల్లో అది మనకు భారమని, అది మనం పూర్తిగా నిర్వర్తించలేము అని చెప్పి, చేసింది చాలులే అని చెప్పి చాలామంది ఆ సేవ నుండి తప్పుకుంటాం. కానీ అయ్యర్కు దక్కినటువంటి సేవ వారు తరతరాలుగా దాన్ని కొనసాగిస్తున్నారు. ఎంత అద్భుతంగా ఆ సేవ దక్కిందంటే, బాబా యొక్క మూర్తిని 1954 అక్టోబర్ మాసంలో ప్రతిష్టాపన చేయడం జరిగింది. ప్రతిష్టాపన చేసినటువంటి రోజు నుండి కూడా బాబాకు మంగళ స్నానం చేయిస్తారు. పూజారులు ఉదయాన్నే ఇంట్లో స్నానం చేసి మడి కట్టుకొని వచ్చి బాబాకు మంగళ స్నానం చేయిస్తారు. ఒకరోజు ఒక పూజారి మనస్సు కకలావికలమవుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో పనిచేసినటువంటి పూజారులందరూ కూడా బాబాను అదొక విగ్రహ రూపంలో చూడకపోయేటువంటి వారు. వారిని సగుణ సాకార రూపంలో ఆ విగ్రహంలో చూసుకునేటువంటి వారు. బాగా చలికాలం, డిసెంబర్ మాసం. పూజారి ప్రతిరోజు కూడా ఉదయం డ్యూటీకి వచ్చే ముందు, కాకరహారతికి వచ్చే ముందు ఇంట్లో వేడి నీళ్లతో స్నానం చేసి చలిలో సైకిల్ పైన గజగజ ఉనుక్కుంటూ సమాధి మందిరం వరకు వచ్చేవారు. వచ్చినటువంటి ఆయన ఒకరోజు బాబాకు అభిషేకం చేద్దామని చెప్పి అక్కడ చౌకీదారులు తెచ్చిపెట్టినటువంటి నీళ్ళలో చేయి పెట్టగానే చెయ్యి వణకడం ప్రారంభించింది. అంత చల్లగా ఉన్నాయి. వాటిని తీసి బాబా పైన పోస్తుంటే అతని యొక్క శరీరం అంతా కూడా వణుకొస్తూ ఉంది. అనుకుంటాడు, అరే నేను ఇంట్లో వేడి నీళ్ళ స్నానం చేసి వచ్చి బాబాకు చన్నీళ్ళతో నేను స్నానం చేయిస్తున్నాను ఏంటి అని చెప్పి చాలా బాధపడతారు. ఆ రోజు బ్రేక్లో అయ్యర్ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేద్దామని చెప్పి అక్కడ కూర్చుంటాడు. అయ్యర్ వేడి వేడి ఇడ్లీలు, అందులో పొగలు గక్కేటువంటి సాంబార్ తీసుకొచ్చి ముందర పెడతారు. పెడితే అయ్యర్తో ఆ పూజారి అంటారు, అయ్యర్ వచ్చినటువంటి భక్తులకు నువ్వెంతో సేవ చేస్తున్నావు. వేడివేడి సాంబారు ఇడ్లీకి డోకానే లేదు నీ దగ్గర. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా కొద్ది డబ్బుతోటే కడుపు నింపుతున్నావు. అయ్యర్ నాదొక చిన్న వినతి. ఎట్లాగూ ఉదయాన్నే నువ్వు టీ పెట్టడానికి స్టవ్ వెలిగిస్తావు కదా, అప్పుడు అన్నీ కర్రల పొయ్యిలే. ఆ స్టీమ్లో బాబాకు కొన్ని వేడి నీళ్ళు ఇస్తే చలికాలం అన్ని రోజులు బాబా మంగళ స్నానానికి ఉపయోగపడతాయి. మనమందరం వేడి నీళ్ళతో స్నానాలు చేస్తున్నాం, బాబాకు చన్నీళ్ళతో అభిషేకం చేయాల్సి వస్తుంది అని అంటే అయ్యర్ ఆ రోజు నుండి ఆరంభిస్తారు. ప్రతిరోజు కూడా బాబా కోసం ఉదయాన్నే 4 గంటలకు ఒక గిన్నె పెట్టి ప్రార్థనాపూర్వకంగా అగ్నిని వెలిగించి బాబాకు ప్రతిరోజు కూడా ఆ వేడి నీళ్ళు తెచ్చిచ్చేటువంటి వారు. అలా మొదలైనటువంటి సేవ ఈరోజు కూడా అయ్యర్ హోటల్ నుంచి వచ్చేటువంటి ఆ జలంతోటే బాబాకు అభిషేకం చేస్తారు. ఎంత గొప్ప అదృష్టాన్ని ఇచ్చారు చూశారా. కర్రల పొయ్యి పోయి కిరసనాయిల్ పొయ్యిలు వచ్చాయి, కిరసనాయిల్ పొయ్యిలు పోయి గ్యాస్ పొయ్యిలు వచ్చాయి, గ్యాస్ పొయ్యిలు పోయి హీటర్లు వచ్చాయి, హీటర్లు పోయి సోలార్ హీటర్లు వచ్చాయి. ఈరోజు సంస్థానంలో ఒక్క గంటలో కొన్ని వందల వేల వేడి నీళ్లను తయారు చేసేటువంటి యంత్రాలు కూడా వచ్చాయి. కానీ వాటిలో తయారైనటువంటి ఏ వేడి నీరును కూడా ఇప్పటికీ బాబా అభిషేకానికి వాడరు. బాబా
ఏ సౌకర్యాలు లేనప్పుడు భక్తుడికి మద్రాస్ హోటల్ యజమాని అయ్యర్కు అనుగ్రహించినటువంటి వరమది. అందుకని ఇప్పటికీ కూడా ఆ హోటల్ నుంచి వచ్చినటువంటి ఆ వేడి నీళ్ళతోటే బాబాకు అభిషేకం చేస్తారు. ఎంత గొప్ప అదృష్టం కదా. అయ్యర్ చనిపోయారు. అయ్యర్ తర్వాత బాబు అయ్యర్, వారి కుమారుడు బాబు అయ్యర్ తర్వాత ఇప్పుడు ప్రసాద్ అయ్యర్, వీళ్ళందరూ కూడా ఇదే సేవను కొనసాగిస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వానాకాలం అటువంటి పరిస్థితుల్లో కట్టెలు సరిగ్గా మండక వేడి నీళ్ళు 5-10 నిమిషాలు ఆలస్యమైనా సరే ఆ వేడి నీరు కోసమే ఇప్పటికీ కూడా 5-10 నిమిషాలు ఆలస్యమైనా సరే అభిషేకం చేయకుండా ఎదురు చూస్తారంటే వారికి ఎంత గొప్ప అదృష్టమో కదా. ఈరోజు సంస్థానం వద్ద గొప్ప టెక్నాలజీ ఉంది, సోలార్ యంత్రాలు ఉన్నాయి, వేడి చేసేటువంటి హీటర్స్ ఉన్నాయి. అయినా సరే వేటితో కూడా బాబాకు మంగళ స్నానం చేయించారు. ఈ విధంగా సేవను అందుకున్నటువంటి వాళ్ళు అదృష్టవంతులు. సేవ అనేటువంటిది కొంత సమయానికి సంబంధించినటువంటిది కాదు. బాబాకు అందున షిరిడీలో సేవ చేసేటువంటి భాగ్యాన్ని అయ్యర్ కుటుంబం నిలబెట్టుకుందంటే అది వారి విజ్ఞతకు సూచిక. మనం అందరం కూడా షిరిడీలో ఏదో ఒక సేవ చేయాలనుకుంటాం కదా. చాలామంది బాబాకు వస్త్రాన్ని ఇవ్వాలనుకుంటారు. ఆ వస్త్రం బాబా కట్టుకోవడం కూడా ఒకవేళ ఆ అవకాశం వచ్చిందంటే జన్మకొకసారి అవకాశం వస్తుంది. అది కూడా ఎందుకంటే అనేక మంది భక్తులు బాబాకు వస్త్రాలు ఇస్తారు. ఆ వస్త్రాలు వచ్చినటువంటి దాంట్లో నుంచి కేవలము 90 వస్త్రాలను మాత్రమే లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. నా దగ్గర ఎంత డబ్బు ఉండనియండి, ధనం ఉండనియండి, ఏదైనా ఉండనియండి, అక్కడ మన వస్త్రం లాటరీలో వస్తేనే బాబాకు అలంకరిస్తారు. ఈరోజు బాబా సేవ దక్కించుకోవడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. కానీ అయ్యర్ కుటుంబానికి ఇప్పటికీ కూడా అదృష్టం దక్కింది. బాబా ఒకరిని ఒక సేవకు ఎంపిక చేసుకున్నారంటే ఎందుకోసం ఎంపిక చేసుకున్నారు అనేటువంటిది బాబాకు మాత్రమే తెలుసు. ఈరోజు చాలామందికి మనకు కొంత అవకాశం ఉన్నా సరే సేవ చేయడానికి వెనక ముందాడుతూ ఉంటాం. మొదలుపెట్టిన దాన్ని చివరిదాకా చేస్తామా అని. నా విషయంలో కూడా నేను ముందు అనుకున్నాను, సాయి టీవీ ఒక 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా నడిచి ఇంకా దాని నుంచి విరమించుకుందాము, ఎవరికైనా అప్పగిద్దాము అని అనుకున్నాను. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేటువంటి సమయం, వారికి కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేయాలి బాధ్యతగా. కాబట్టి కొంత 10 సంవత్సరాల వరకు దీనిపైన దృష్టి పెట్టి తర్వాత తప్పుకుందాంలే అనుకున్నాను. కానీ బాబా ఆ తప్పుకునేటువంటి అవకాశాన్ని అస్సలు ఇవ్వలేదు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో జరగాల్సినవన్నీ జరిగాయి. పిల్లలు ఎదిగారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇక దేనికోసం మనం ఆరాటపడాలి? కావలసినటువంటివన్నీ కూడా బాబానే మనకు సమకూర్చి పెడతారు. మనం ఆయన సేవలో ఉంటే తప్పకుండా మన పనులన్నీ కూడా ఆయన చేసి పెడతారనడానికి నేను అనేక అనుభవాలను పొంది ఉన్నాను. ఇప్పటికీ కూడా దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి వారు మద్రాస్ హోటల్లో టిఫిన్ చేయకుండా వెళ్ళినటువంటి వారు ఉండరు. ఎందుకంటే అంత రుచికరంగా ఉంటుంది. బాబాకు వారు సేవ చేస్తున్నారు కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు హోటల్ తీరు మారలేదు. డిమాండ్ పెరిగిందని చెప్పి అద్దాలతో మరొక సెంటర్ను పెట్టలేదు. ఆ రోజు ఏ విధంగా అయితే ఒక చెక్క బల్లలతో చెక్క కుర్చీలతో అయ్యర్ పలహారశాల ఉందో ఇప్పటికీ అలానే ఉంది. అలా అని చెప్పి వాళ్ళ గర్వము పెరగలేదు. బాబా ఇచ్చినటువంటి సేవ చిత్తశుద్ధితో చేస్తే చాలు అనేటువంటి ఆ కమిట్మెంట్ తోటే ఉన్నారు. మనం చాలామంది జీవితంలో మనకు కొన్ని పరీక్షలు వస్తూ ఉంటాయి. మనం అనుకుంటాము ప్రతి వారం కూడా బాబాకు ఒక 2 కిలోల పులిహోర ప్రసాదాన్ని స్వయంగా చేసుకెళ్ళి ఇవ్వాలనుకుంటాం. ఆ సేవ సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కొనసాగుతుంది. కొద్ది కాలం పోయిన తర్వాత ఒక అలసత్వం వస్తుంది, లేదు ఇంట్లో ఒక ఇబ్బంది కలుగుతుంది. మనం ఆ 2 కిలోల పులిహోర చేసేటువంటి స్థితి కూడా నాకు లేదు. మొన్నటిదాకా ఉద్యోగం ఉండేది, మొన్నటిదాకా ఇంకొక ఆదాయం ఉండేది, మొన్నటిదాకా ఇంకొకటి ఉండేది, అది ఈరోజు పోయింది కాబట్టి బాబాకు నమస్కారం పెట్టేసి ఇక నుంచి ఈ సేవ నేను చేయను అని చెప్పి చాలామంది ఇటువంటి సేవలు వదిలేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ సందర్భంలో ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం సేవను చేజార్చుకుంటే అంతటితో ఆ సేవ ఆగిపోదు. ఖచ్చితంగా ఆ సేవను అందుకోవడానికి ఇంకొకరికి అవకాశం నువ్వు ఇచ్చినట్టు అవుతుంది. నీకు ఇచ్చినటువంటి అదృష్టాన్ని ఇంకొకరికి నువ్వు ఇవ్వదలుచుకున్నావు, అందుకనే ఆ సేవను వదులుకున్నావు.
అందువల్ల బాబా మనకు ఏ సేవనైతే అనుగ్రహిస్తారో ఆ సేవను కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దాన్ని కొనసాగించాలి. బాబా వారి సేవ కోసము అంత ఆషామాషిగా ఎంపిక చేసుకోరు. ఆ ఎంపిక చేసుకునేటువంటి వ్యక్తులకు వారి అదృష్టం వారికి తెలియకపోవచ్చు, కానీ వారి యొక్క అదృష్టము బాబాకు తెలుసు. అందుకనే ఆ సేవకు వారిని భాగస్వాముల్ని చేస్తారు. నేను వరాల సాయి మందిరం నిర్మాణం దగ్గర నుంచి మన అన్నప్రసాదాలయానికి సంబంధించినటువంటి భూదాన సేవ, ఇప్పుడు జరుగుతున్నటువంటి సాయి గురుకులం అనేటువంటి పాఠశాల కోసం మనం ఏదైతే భూదానాన్ని మనం అనౌన్స్ చేశామో అందులో పాల్గొంటున్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా అదృష్టవంతులు. ఇటువంటి సేవ జన్మకు ఒకసారి మనకు లభిస్తుంది. బాబాకు చేసేటువంటి సేవ అది స్థిరంగా నిలిచిపోవాలి. ఈరోజు సాయి గురుకులం అనేటువంటి సత్సంగ పాఠశాలకు మీరు చేసినటువంటి సేవ, చేయబోయేటువంటి సేవ ఇంకా చాలామంది చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు మనం 30% కూడా రీచ్ కాలేదు. అయినా సరే నాకు కంగారు లేదు. ఎందుకంటే ఖచ్చితంగా బాబా ఒక మంచి సేవ చేస్తున్నప్పుడు ఎదుటి వారి యొక్క మనసులు మారుస్తారు. బాబా మొదటగా మార్చినటువంటి మనస్సు ఎవరిదంటే ఆ భూ యజమానులది. వారు 60 రోజుల్లో డబ్బు కట్టమన్నారు. సరిగ్గా ఈ రోజుకి 60 రోజులు కంప్లీట్ అయ్యాయి. 60 రోజులు కంప్లీట్ అయిన సందర్భంగా వారిని రిక్వెస్ట్ చేశాం, సార్ మాకు డబ్బు ఎలా వస్తే అలా మీకు ఇస్తాము, దయచేసి టైం లిమిట్ పెట్టొద్దు, దాదాపు ఇప్పటికీ మేము 30% పైగా మీకు డబ్బును జమ చేశాము అనంటే, మీరు చేసేది సేవ కదా, అలానే కానివ్వండి అన్నారు. అలా అని చెప్పి వారి ఓపికకు కూడా మనం పరీక్ష పెట్టకూడదు. ఈ భూదాన సేవ ద్వారా ఆ భూమిని మనం త్వరగా మన పేరు మీదకి తెచ్చుకుంటే వెంటనే పనులు ప్రారంభించవచ్చు. సాయి టీవీ 10వ వార్షికోత్సవం ఈ సంవత్సరం పూర్తయింది కదా. 11, 12వ వార్షికోత్సవానికి పుష్కర కాలానికి ఆ భవనం కూడా పూర్తి కావాలనేటువంటిది నా ఆకాంక్ష. అది దానికి ఖచ్చితంగా బాబా అనుగ్రహం ఉందనే చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే బాబానే అంటారు కదా, పుష్కర కాలం పాటు నా గురువు దగ్గర నేను శిక్షణ పొందానని చెప్పి. పుష్కర కాలం పాటు నాలాంటి వాడిని సచ్చరిత అనేటువంటి పాఠశాలలో శిక్షణ ఇచ్చి ఒక మెట్టు ఎక్కించడానికి సాయి టీవీ 12వ వార్షికోత్సవం అంటే ఇంకా దాదాపు 18-19 నెలలుంది. ఆనాటికి అది పూర్తి కావాలనేటువంటిది ఆకాంక్ష. కాబట్టి కనీసం జనవరి నెల నాటికి మనం ఆ భూదాన సేవను పూర్తి చేసుకొని ఆ ధనం వాళ్ళకు అప్పగిస్తే మనం త్వరగా నిర్మాణాన్ని చేసుకోవచ్చు. నా ఆకాంక్ష సాయి టీవీ పుష్కర వార్షికోత్సవం 12వ వార్షికోత్సవం నాటికి సాయి గురుకులం అనేటువంటి పాఠశాల ఉండి తీరాలి. అది అవసరం కూడా. బాబా ఇచ్చేటువంటి అనుగ్రహము ఆ సేవలో పాల్గొనేటువంటిది ఎలా ఉంటుందంటే, మనం అనుకుంటాం భూదాన సేవలో లేకపోతే ఇతర అనేక సేవలో మనం పాల్గొన్నామని చెప్పి, కానీ వారి సేవ కోసము మనం ముందుకు రావడానికి బాబా ఎంతగా మనల్ని పుష్ చేస్తారంటే, ఆ పుష్ చేసినటువంటి విధానం మనకు అర్థం కాదు, అది బాబాకు మాత్రమే తెలుసు. కానీ భవిష్యత్తులో ఏదో ఒక సందర్భంలో ఆ రోజు బాబా నాతో ఈ భూదాన సేవన లేకపోతే ఇంకో సేవ చేయించకపోతే నిజంగా నాకు తృప్తి ఉండేది కాదు అని చెప్పి కొన్ని సంవత్సరాల తర్వాత అది మనకు అవగాహనకు వస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో రిటైర్ అయినటువంటి షిరిడి సంస్థానంలో చేసినటువంటి ఒక పూజారి చెప్పినటువంటి అనుభవం. వారి పేరు శ్లోకా శాస్త్రి. వారు షిరిడీకి ఎలా వచ్చారంటే, ఇంట్లో చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. తండ్రికి అంధత్వం వచ్చేసింది, వృద్ధుడయ్యాడు. ఇంట్లో అన్న తమ్ముడు చాలామంది ఉన్నారు. కుటుంబ పోషణ, తండ్రికి అంధత్వం రావడంతో కుటుంబ పోషణ కష్టమైపోయింది. ఏం చేయాలో తెలియదు. వారు ఉండేటువంటిది త్రయంబకేశ్వర్లో ఆ రోజు ఇంత గొప్పగా ఉపాధి ఏం లేదు. కొంతమంది బంధువులు చెప్తారు, నువ్వు షిరిడీకి వెళ్ళు, అక్కడ 2 పూజారుల అవసరం ఉంది, 2 పూజారుల కోసం ఇంటర్వ్యూ జరుగుతుంది, అక్కడికి ఎంతమంది అయినా రావచ్చు, ఎందుకంటే అది సంస్థానం కాబట్టి జీతాలు ఉండడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు వాళ్ళు, కాబట్టి నువ్వు అక్కడ వెళ్తే నీకు ఏదో ఒక ఆదాయం సమకూరితే కుటుంబాన్ని పోషించవచ్చు అని అంటారు. తను ఆలోచిస్తాడు. ఆ రోజు త్రయంబకేశ్వర్ నుంచి 1982 ఫిబ్రవరి మాసంలో నాసిక్ నుంచి షిరిడీకి రావాలంటే 5 రూపాయలు రావడానికి, 5 రూపాయలు పోవడానికి, 10 రూపాయలు బస్ టికెట్ కావాలి. ఆ సందర్భంలో ఆలోచిస్తూ ఉంటాడు, ఈ 10 రూపాయలు ఖర్చు పెడితే ఉద్యోగం వస్తుందా రాదా అని చెప్పి ఆలోచిస్తూ షిరిడీకి వస్తారు.
ఫిబ్రవరి 25వ తేదీ రోజు 1982లో షిరిడీకి వస్తారు. 26వ రోజు అందరికీ ఇంటర్వ్యూలు ఉన్నాయి. 25వ తేదీ రోజు నేను చెప్పినటువంటి ఇదే అయ్యర్ హోటల్ దగ్గర, ఆ రోజు చాలా హోటల్స్ ఏమీ లేవు, అయ్యర్ హోటల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేస్తూ కూర్చుంటే అయ్యర్ పలకరిస్తారు. మీరు దేనికోసం వచ్చారు అంటే, నాసిక్ నుంచి వచ్చాను, ఇట్లా వచ్చాను, నా పరిస్థితి ఇది, ఏమో ఉద్యోగం వస్తుందో రాదు, 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చాను, ఆ 10 రూపాయలు ఉంటే మా ఇంట్లో వారం రోజుల పోషణ జరిగేది, ఇక్కడికి వచ్చి ఉద్యోగం రాకపోతే వారం రోజులు మా ఇంటి పోషణకు కావాల్సిన డబ్బు కూడా వృధా అయిపోతుంది అని అంటారు. అయ్యరు ఒక నవ్వు నవ్వి అతనితో ఒక మాట అంటారట, ఒక పని చేయి, నీకు ఉద్యోగం రాలేదా, రాను పోను 5 ఏదైతుంటే ఆ 10 రూపాయలు నీకు ఇచ్చేస్తాను. ఉద్యోగం వచ్చిందా, నువ్వు రావడానికి ఖర్చు అయినటువంటి 5 రూపాయలు కూడా నేనే ఇస్తానట. సరే అని చెప్పి తెల్లారి ఇంటర్వ్యూకు హాజరైతే 2 పోస్టులకు 5 అభ్యర్థులు వచ్చారు. ఈ 5 అభ్యర్థుల్లో మొదటి వారు రకరకాలైనటువంటి కండిషన్స్ పెట్టారు, మూడో వారు కూడా అదే పెట్టారు. మిగతా 2 అందులో ఈ శ్లోక శాస్త్రి ఒకరు. సంస్థాన అధికారులు చెప్పారట, నీకు 300 రూపాయల జీతం ప్లస్ ఉండడానికి మందిరం సమీపంలోనే బస ఏర్పాటు చేస్తాం, ఇవి సంస్థానం మీకు ఇచ్చేటువంటి సౌకర్యాలని చెప్పి ఇచ్చేటువంటివన్నీ చెప్పారట. సరే అని చెప్పి ఇప్పటికిప్పుడు 300 రూపాయలు ఉద్యోగంలో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. 1982లో 300 రూపాయలు మంచి జీతమే పూజారికి, అందులోనూ సౌకర్యాలు భోజనము అవన్నీ కూడా ఇక్కడ ఉచితంగానే లభిస్తాయి. ఆ 300 రూపాయలతోటి తన తండ్రి తన సోదరులు వీళ్ళందరూ బ్రతకడానికి కావలసినటువంటి ధనం దొరికినట్టే. కాబట్టి తప్పకుండా నేను ఉద్యోగం చేస్తాను అని అంటారు. వెళ్తూ ఒక మాట అధికారికి చెప్తారు, అయ్యా ఇప్పుడు నాకు అవసరం ఈ ఉద్యోగం, ఒక 2-3 సంవత్సరాల కంటే నేను ఇక్కడ ఎక్కువగా ఉండలేను, నేను త్రయంబకేశ్వర్ వెళ్ళి నా కుటుంబ బాధ్యతను నేను చూసుకోవాలి, వివాహం చేసుకోవాలి, కాబట్టి ఒక 2-3 సంవత్సరాలు మాత్రం నేను చేస్తాను, అందుకు మీకు సమ్మతమైతే ఉద్యోగంలో పెట్టుకోండి అని అంటారు. అక్కడ ఉన్నటువంటి అధికారి అంటారట, నువ్వు రావడం మాత్రమే నీ ఇష్టము, వెళ్ళడం అనేటువంటిది నీ ఇష్టం మీద ఉండదు అని అంటారు. ఇప్పుడు తనకు అర్థమైంది ఏంటంటే, వచ్చినటువంటి మొదటి రోజే బాబా కాలుకు తాడు కట్టేసి షిరిడీలో నన్ను కట్టేసుకున్నారు. 40 సంవత్సరాలు నేను సర్వీస్ చేశాను, 1982 నుంచి 2022 వరకు నేను సర్వీస్ చేశాను, 40 ఏళ్ళు దారాన్ని గట్టిగా కట్టి షిరిడీలో కట్టేసుకున్నారు. నా అనుభవాలు ఎంత గొప్పవి అంటే 2-3 సంవత్సరాలు ఉండిపోదాం అనుకున్నాను, ఎప్పుడైనా 2-3 రోజులు నా గ్రామానికి సెలవు పైన వెళ్తే మనస్సుగా ఉండేది కాదు, మనసంతా కూడా వారి చెంతనే ఉండేది. ఎందుకంటే మొదట నేను షిరిడీకి వచ్చినప్పుడు నాకు తోడెవరూ లేరు, భార్య లేదు, పిల్లలు లేరు, తల్లిదండ్రులందరేమో త్రయంబకేశ్వర్లో ఉన్నారు. ప్రతిరోజు ఉదయం నేనే బాబాకు మంగళ స్నానం చేయించేటువంటి వారిని ఎంతో శ్రద్ధగా, వారు సాక్షాత్తు అక్కడ కూర్చున్నారు సజీవులనేటువంటి భావంతో వారిని ఎంతో మృదువుగా నేను టవల్తో తూడ్చేటువంటి వాడిని. అంతేకాదు వారు సాక్షాత్తు అక్కడ ఉన్నారనేటువంటి భావంతో వారికి ఉపచారాలు చేసేటువంటి వాడిని. భోజనం పెట్టేటప్పుడు కూడా నివేదన సమయంలో కూడా సాక్షాత్తు బాబా తింటున్నారనేటువంటి దాంతో నేను పెట్టేవాడిని. ఒక్క సంవత్సరంలోనే ఎంత అనుబంధం పెనవేసుకపోయిందంటే 3 సంవత్సరాల తర్వాత కాదు, 30 సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనేటువంటి ధ్యాసే నాకు రాలేదు. బాబా త్రయంబకేశ్వర్లో ఉన్నటువంటి నా కుటుంబాన్ని ఆ తర్వాత కాలంలో షిరిడీకి షిఫ్ట్ చేయించారు. ఈరోజు నేను షిరిడీవాసిగా 40 సంవత్సరాలుగా ఇక్కడే ఉండిపోయాను. ఈ నేలతో ఉన్నటువంటి రుణానుబంధం ఎంత గొప్పది అని చెప్పి ఆయన చెప్తుంటారనమాట. నిజంగా బాబా సేవలో ఉన్నటువంటి వారికి ఆ ఆనందమే వేరు, ప్రపంచం ఇంకా మనకు కనిపించదు. బాబాకు సేవ చేసినందుకు బాబా నాకు పునర్జన్మనిచ్చారని చెప్తారు శ్లోక శాస్త్రి. 2013లో వారికి విపరీతమైనటువంటి గుండె జబ్బు చేస్తుంది. సీరియస్ అయ్యి హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో డాక్టర్లు 72 గంటలు అయితే కానీ ఏమీ చెప్పలేమని అన్నారు. అటువంటి క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతను ఆదివారం రోజు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. సోమవారం ఉదయము తన బెడ్ ముందు బాబా కుర్చీ వేసుకొని కూర్చొని ఉంటే
శ్లోకా శాస్త్రి బాబాని అడుగుతున్నారట, బాబా మనం ఇంటికి వెళ్ళిపోదాము, నా వల్ల కాదు, నేను ఇక్కడ ఉండలేను, ఇక్కడ నా ప్రాణం పోతే నేను నా మనసు అంగీకరించదు, నన్ను మన ధామానికి తీసుకెళ్ళు, ఎందుకంటే అతన్ని అహ్మద్నగర్ తీసుకెళ్లారు హాస్పిటల్కు, కాబట్టి నేను షిరిడీకి వచ్చేస్తాను అని అంటారు. ఆగురా 4 రోజుల తర్వాత వెళ్దాము అని అంటే, 4 రోజుల తర్వాత ఎప్పుడో నాకు చెప్పు అంటే, గురువారం రోజు మనం వెళ్దాము అని అన్నారట. అటువంటి పరిస్థితుల నుంచి తను బయటపడి బాబా చెప్పినట్టు గురువారం ఉదయం తాను డిశ్చార్జ్ అయ్యి సంధ్యాహారతి సమయానికి సమాధి మందిరంలోకి వెళ్ళి బాబా ముందు చేతులు జోడించి కన్నీటి పర్యంతమయ్యారట. డాక్టర్లు చెప్పారట, అసలు చాలా అసాధ్యం ఇంత త్వరగా మీరు కోలుకోవడం అనేటువంటిది, ఇక మీరు ఇక్కడ ఉండి కూడా అనవసరం, మీరు షిరిడీకి వెళ్ళిపోండి అని చెప్పి డాక్టర్లు బుధవారం సాయంత్రమే నాకు చెప్పడం జరిగింది. బాబా చెప్పినట్టు సరిగ్గా 4వ రోజు నేను షిరిడీలో ఉన్నాను. ఆయన చేసినటువంటి సేవకు ఇదే ఆయన ఇచ్చినటువంటి నాకు ఫలితము. 2013 నుంచి ఇప్పటికి 2025 కదా, 12 సంవత్సరాలు మళ్ళీ నాకు బాబా నూతన జీవితాన్ని ఇచ్చారు. ఇంకా అప్పటి నుంచి బాబా పైన అమితమైనటువంటి విశ్వాసంతో నేను ఉన్నాను. ఆయన 40 సంవత్సరాలు అక్కడ పనిచేస్తే మహాద్భుతమైనటువంటి లీలలు ఆయన చూశారు. ఒకసారి గుజరాత్ నుంచి తల్లి కూతురు ఆ ఇంటి వాళ్ళు ఒక 4 వస్తారు. ఏం జరుగుతుందంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి చిన్నారి 10వ తరగతి చదువుతుంది. ఒక 6 నెలల క్రితము ఆ అమ్మాయి యొక్క చూపు మొత్తం పోయింది. గుజరాత్లో ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి అందరి డాక్టర్ల దగ్గర చూపెట్టారు. ఎవరు కూడా ఇది అసాధ్యమైనటువంటి పని, ఇది మీ అమ్మాయికి రెటీనా పూర్తిగా దెబ్బతింది, ఇది అసాధ్యం, మేము ఎవరము ఏమీ చేయలేదన్నారు. ఒకరోజు రాత్రి స్వప్నంలో ఆ చిన్నారి కలలో బాబా దర్శనమిస్తారు. దర్శనమిచ్చి ఆవో భేటీ మేరా పాస్ అని అన్నారట. అమ్మాయి ఉదయాన్నే లేచి తల్లిదండ్రులకు చెప్తుంది, అమ్మా స్వప్నంలో నేను స్పష్టంగా చూశాను, సాయిబాబా నాకు దర్శనమిచ్చి తన వద్దకు రమ్మన్నారు, కాబట్టి ఆయన వద్దకు వెళ్దాం, ఏదైతే అదైంది, చూపిస్తే వచ్చింది, రాకపోయినా సరే సంతృప్తి చెందుతాను నేను అని చెప్పి ఆ చిన్నారి చెప్పడంతో వాళ్ళు ఆ చిన్నారిని పట్టుకొని వస్తుంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు అడుగుతారు, ఏమైంది చిన్నారి కంటే, కళ్ళు కనబడట్లేదు అంటే, సరే అని చెప్పి ఇంకో గేట్ నుంచి లోపలికి పంపించి బాబా పాదుకల వైపు నిలబెడతారట. తర్వాత ఆ తల్లి రోధిస్తూ ఆ పాదుకల పైన పడి ఉంటే శ్లోకా శాస్త్రి అడుగుతారట, అమ్మాయి ఏమైంది అని అంటే, నా బిడ్డకి ఈ విధంగా అర్ధాంతరంగా చూపు పోయింది, బాబా స్వప్న దర్శనం ఇక్కడ రమ్మన్నారట, మరి బాబా ఏం చేస్తారో అర్థం కావట్లేదు, డాక్టర్లే చేతులెత్తేసారు, రెటీనా మొత్తం కూడా పూర్తిగా పాడైపోయిందని చెప్పి అని అంటే అతనికి ఎందుకో మనసులో అనిపించిందట. బాబా చరణాల వద్ద, బాబా మూర్తి యొక్క చరణాల వద్ద గులాబీ పువ్వు ఉంటే ఆ గులాబీ పువ్వు రేఖలను ఇచ్చి ఆ తల్లి చేతిలో పెట్టాడట. ఆ తల్లి ఆ కూతురికి ఇవ్వగానే ఆ కూతురు గులాబీ రేఖలను కళ్ళకద్దుకుందట. కళ్ళకద్దుకొని మనం ఇట్లా ఒక గోడ ఉంటుంది కదా బాబా మూర్తిని చూసేటప్పుడు, దాన్ని కొరిగి అలా కళ్ళు మూసుకొని ఆ చిన్నారి నిల్చొని ఉందట. కొద్దిసేపటి తర్వాత మెల్లిగా కళ్ళు తెరవడం ప్రారంభిస్తే మూర్తి చాలా స్పష్టంగా కనిపిస్తున్నట. బాబా మూర్తి. ఆ పిల్ల ఏడుస్తూ తల్లిని వెనక్కి పిలిచిందట. పిలిచి, అమ్మా నాకు బాబా కనిపిస్తున్నాడు, నాకు చూపు వచ్చేసింది, నాకు మొత్తం అన్నీ చూడగలుగుతున్నానంటే ఇద్దరు కూడా అక్కడ ఆలింగనం చేసుకొని పెద్దగా ఏడుస్తున్నారట. ఈ శ్లోకా శాస్త్రికి అర్థం కాలేదు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైంది అని చెప్పి దాని బాబా గద్దెపై నుంచి దిగి కిందికి వెళ్ళి అడిగితే, మా పాపకు బాబా చెప్పినట్టే చూపు వచ్చింది, మీరు బాబా పాదాల వద్ద ఉన్నటువంటి ఆ గులాబీ రేకులు ఇవ్వగానే కళ్ళకు పెట్టుకుంది, చూపు వచ్చింది అనగానే వెంటనే వారిని సంస్థాన్ ఆఫీసర్స్ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పారట. వాళ్ళు డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నీ తీసుకొచ్చారు, రెటీనా స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ. ఆశ్చర్యం ఏమిటంటే ఆ అమ్మాయి అన్నీ చూడగలుగుతుంది, అన్నీ చదవగలుగుతుంది. ఆ రోజుల్లో పెద్ద వార్తగా వచ్చింది. ఈరోజు సోషల్ మీడియా ఉంది కాబట్టి మొన్న జరిగినటువంటి ఆ అబ్బాయికి ఆ చూపు రావడం అనేటువంటి చాలా వైరల్ అయింది. ఈ లీల ఎక్కడ కూడా వైరల్ కాలేదు, ఆ రోజు ఒక లోకల్ పేపర్లకు మాత్రమే పరిమితమైంది. ఇటువంటి అద్భుతమైనటువంటి లీలల్ని నేను బాబా వద్ద ఎన్నో చూశాను. నా నిర్ణయం ప్రకారం నేను 2-3 సంవత్సరాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని నేను గడిపేటువంటి వాడిని కాదు. ప్రతిరోజు కూడా ఆనందం. ఏ షిఫ్ట్కు నేను డ్యూటీకి వచ్చినా
ఆ 8:30-9 గంటలు ఎలా గడిచిపోయాయో నాకు తెలియదు. నేను ఇక్కడ డ్యూటీ చేస్తున్నాననేటువంటి విషయాన్నే మర్చిపోయేటువంటి వాడిని. ఒక భక్తుడు గనక బాబా మందిరానికి వచ్చి 1 గంటో 2 గంటలో 10 నిమిషాలు ఉన్నటువంటి అటువంటి భావనే నాకు ఉండేది. ఇక్కడ సమయం తెలిసేటువంటిది కాదు. ఎందుకంటే వచ్చేటువంటి భక్తుల మోముల్లో బాబాను చూడగానే కనిపించేటువంటి ఆ ఆనందం, వారు బాబాను ప్రేమపూర్వకంగా చూస్తున్నటువంటి వారి నయనాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు సమయం గడవదు. ఒకప్పుడు సమాధి మందిరంలో ప్రతిరోజు 100-200 మంది ఉండడాన్ని చూశాను. ఈరోజు 5 నిమిషాలకు 100-200 మందిని దర్శనం చేసి బయటికి పంపిస్తున్నటువంటి రోజును చూశాను. బాబా యొక్క వైభవాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూశాను. అనేక మంది దేశ ప్రధానులు, దేశ రాష్ట్రపతులు అనేక మంది వచ్చారు. నేను ఒకసారి పూజలో ఉండగా పాకిస్తాన్ నుంచి 14 మంది ఎంపీలు వచ్చారు. వాళ్ళందరికీ కూడా పూజ చేసి ఆశీర్వాదం ఇచ్చేటువంటి అవకాశం నాకు దక్కింది. ఇటువంటి అరుదైనటువంటి అవకాశాలు అనేకం బాబా నాకు ఇచ్చారు. వారి సేవ చేస్తే మనల్ని మైమరిపింపజేస్తారు. వచ్చినటువంటి కష్టాన్ని కూడా, నాకు వచ్చినటువంటి ఆ గుండె జబ్బుకు సంబంధించినటువంటి కష్టాన్ని కూడా, అటువంటి స్థితిలో నుంచి బయటపడ్డటువంటి వాళ్ళు ఒక 5-6 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకరని చెప్పారు. ఇప్పటికి 12 సంవత్సరాలు పూర్తయింది. నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. నేను 10 సంవత్సరాలు ఆ తర్వాత 2013 నుంచి 2021-22 వరకు కూడా నేను నా విధులను నేను నిర్వర్తించాను. అంత గొప్పగా బాబా అనుగ్రహం నాకు దక్కింది. వారి సేవలో ఉన్నటువంటి వారికి ప్రపంచ బాధలు అసలు ఏమాత్రం కూడా వారిని బాధించవనేటువంటి విషయాన్ని వారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, బాబా దగ్గర మనం పొందేటువంటి అనుభవాలు అన్నీ ఇన్ని కావు. కాకపోతే మనం మనుషులం కాబట్టి ప్రతి అనుభవాన్ని మర్చిపోతూ ఉంటాం. మర్చిపోవద్దు అనుభవాన్ని. అనుభవం ఎప్పుడూ కూడా మనస్సులో స్థిరంగా ఉండాలి. బాబా మనకిచ్చేటువంటివి అనేకవి ఇస్తూ ఉంటారు. లౌకిక జీవితానికి కావాల్సిన అన్నీ ఇస్తూ ఉంటారు. కానీ అంతకంటే వారిచ్చినటువంటి అనుభవాలు, మన మనస్సుకి ఇచ్చినటువంటి స్వాంతన, మనకు బాబా కొన్ని సందర్భాల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు ఇస్తారు. వారి మందిర నిర్మాణంలో మనల్ని భాగస్వాములు చేస్తారు. ఈరోజు అందరం ఫుల్ టైం బాబా సేవ చేస్తామా? చేయలేం కదా. సేవ జరిగేటువంటి చోట మనం భాగస్వాములు అవ్వడం కూడా అది గొప్ప సేవ. ఈరోజు సాయి టీవీని అభిమానించేటువంటి వాళ్ళు, వరాల సాయి పట్ల ప్రేమ భక్తి కలిగినటువంటి వాళ్ళు ఎందుకు ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు? అది ఒక ఆత్మతృప్తిని మనకిస్తుంది. ఎక్కడైతే నిస్వార్థమైనటువంటి నిష్కామ సేవ జరుగుతుందో అక్కడ మనం చేసేటువంటి సేవ మనకెన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. సాయి టీవీతో బాగా అనుబంధం కలిగినటువంటి వాళ్ళు నాకు తెలిసి ఒక 400 మంది ఉంటారనుకుంటా. మిగతా వాళ్ళందరూ కూడా సందర్భానుసారంగా అవకాశం ఉన్నప్పుడు ఈ సేవలో పాల్గొంటూ ఉంటారు. ఆ 400 అయినా 500 మంది అయినా ఎంత కమిటెడ్గా ఉంటారంటే, ఇక్కడ జరిగేటువంటి సేవలో మేము ఏ ఒక్కసారి పాల్గొనకపోయినా, ఈ అవకాశాన్ని మేము అందుకోలేకపోయామే అనేటువంటి చిన్న బాధ వాళ్ళల్లో ఉంటుంది. అందుకనే బాబా భక్తులందరినీ కూడా ఒక సత్కార్యం కోసం ఐక్యం చేస్తారు. వారి కార్యంలో అందరినీ భాగస్వాములను చేసి ఒక మంచి వ్యవస్థను నిర్మించుకుంటారు. ఈరోజు కూడా జరుగుతున్నటువంటి పని అదే. భవిష్యత్ తరానికి ఇంత మధురమైనటువంటి సాయి అమృత భాండాగారాన్ని అందించడానికి సాయి గురుకులం అనేటువంటి పాఠశాలను బాబా ఏర్పాటు చేస్తున్నారు. చాలా కాలం తర్వాత మరొకసారి మీకు నేను వినతి చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైతే అరగజానికి ఇచ్చారో, 11,000 రూపాయలు ఇచ్చారో, ఇంకొంత మీ కాంట్రిబ్యూషన్ పెంచేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నా అనుభవం ఏంటంటే, సాయి టీవీ కుటుంబ సభ్యులు మ్యాక్సిమం ఈ సేవలో పాల్గొనే వాళ్ళు ఒక 300 మంది 400 మంది కంటే ఎక్కువగా ఉండరనేటువంటిది నా అనుభవం. ఎందుకంటే పోయినసారి మనం వరాల సాయి మందిరానికి, అన్నప్రసాదాలయానికి మనం స్థలాన్ని స్వీకరించినప్పుడు కూడా 400 మంది మాత్రమే భూదాన సేవకులో పాల్గొన్నారు. ఈసారి కూడా నాకు తెలిసి ఇంకా సంఖ్య తగ్గుతున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఉన్నటువంటి మన ఈ 300 మంది అయినా ప్రతి ఒక్కరం కూడా ఒక గజానికి చేయగలిగితే సాధ్యమైనంత వరకు ఇక మనము వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ భూదాన సేవను త్వరగా ముగించుకుంటే ఏ లక్ష్యమైతే బాబా మన ముందుంచారో, సాయి టీవీ పుష్కర వార్షికోత్సవానికి, 12వ వార్షికోత్సవానికి మనం ఖచ్చితంగా అందులో బాబాను ప్రవేశింపజేసి పాఠశాలను ప్రారంభించుకోవాల్సిందే. నాకు తెలిసి పెద్ద సమయం లేదు.
18-19 మాసాలు మాత్రమే ఉంది. కాబట్టి దీన్ని మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ సాయిరాం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి సత్సంగ మందిర నిర్మాణం. సాయి గురుకులం ప్రపంచంలోనే తొలి సాయి సత్సంగ పాఠశాల. సాయి తత్వ మాధుర్యాన్ని 10 ఏళ్లుగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మహాపుణ్య కార్యం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000, కనీస దక్షిణ 5,116 చెల్లించి భవిష్యత్ సాయి తత్వ సంపదను అందించే ఈ మహాయజ్ఞంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణ డిసెంబర్ 31 లోపు చెల్లించి భూదాన సేవ పరిపూర్ణమయ్యేలా సహకరించగలరని విజ్ఞప్తి. భూదాన సేవా దక్షిణను ఆన్లైన్ ద్వారా 9001008429 లేదా 9848614440 నెంబర్లకు సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం సాయి టీవీ హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.